స్వామి సమస్త మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి కార్యములన్నీ కూడా అనుగ్రహించు. మేము చేసేటువంటి వృత్తి వ్యాపారాల యందు ఎటువంటి విఘ్నములు లేకుండా ఆటంకములు లేకుండా జరిగేట్లు అనుగ్రహించు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసి అక్షతలు కాస్త గణపతి దగ్గర వేయండి. ఆ చెంబులో అక్షతలు అయింది, గంధం అయింది చెంబులో. తదంగ కలశారాధనకర్ష్యే ఆదో మా సత్యనారాయణ స్మృత పూజాంగత్వేన పంచలోకపాలక దేవతిత్యాది నవగ్రహ దేవతేంద్రాదష్టదిక్పాలక దేవత లక్ష్మీ వరుణ దేవత వాహనం కరిష్యే. ఓం తదంగ కలశారాధనకర్ష్యే కలశం గంధ పుష్పాక్షతైన త్యజ్యాలకలశస్యం సేవితుః రుద్ర సమాస్తః మూలే రుద్రస్య బ్రహ్మణా మధ్యే మాత్రగణాస్తక్షోదసాగరాస్తరమే సప్త దీపావసుంధర అర్పే తోదిర వేద సామ వేదోక్యధర్వణః अंगै सहिता सर्वे कलसां समासदा कलसे सुधावति पवित्रे परस्मिते मुखेर यज्ञेषु वर्धते. गंगे जमुने चैव एक पवनपादन नीललो रौटग చెంబులో రౌటగా తిప్పండి. गंगे जमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी यमुनेस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा कृष्ण वेण्याद गोदावरी भागीरथी विख्याता पंचगंगा प्रकीर्तिताः आयां पूजार्थं श्री रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी देवता ज्योतिक्षयकारकाः कलशोदकेन पूजा सर इधर इधर पूरा कवर संप्रोक्ष्य आत्मानंच संप्रोक्ष्य वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं देख सब आ गया पूरा। देख कितना अच्छी तरह निकाले, इधर से निकल सब पूरा पंडित महागणाधिपतये नमः. सांगम सायुधम समाहनं च शक्यवत्मे पुत्र परिवार समेतं श्री महागणाधिपति देवतामावाहयामि स्थापयामि पूजयामि. महागणाधिपतये नमः. तदंग प्राण प्रतिष्ठापन करिष्ये. చల్లండి. పూజా ద్రవ్యముల మీద మండపం మీద నవలమగలు చల్లండి, నీళ్లు చల్లండి. ఆ చెంబులో ఉన్నటువంటి నీళ్లు ప్రోక్షణ చేయాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష. కొంతమంది తులసి దళాలు పుష్పములు అన్ని కడిగేస్తూ ఉంటారు, నీళ్ళ పెట్టి దేవేస్తుంటారు. అందులో ఉన్నటువంటి మాధుర్యం వెళ్ళిపోతుంది, కడగకూడదు. ఇలా మంత్రించినటువంటి నీళ్లు చల్లాలి, ప్రోక్షణ చేయాలి. వాడికి అంతవరకే పరిమాణం. అది బాగా మట్టిగా ఉన్నది వాడకూడదు. వాడగా కడిగి వాడడం కంటే మనం తీసుకోకపోవడం మంచిది. అలాగే పళ్ళు ఉన్నాయి, పళ్ళు కడిగిలో ఇవి 50 కొబ్బరికాయలు కడగకూడదు. అంటే చాలా పవిత్రమైనటువంటి కొబ్బరికాయ, అంటే చుట్టూ నుంచి వచ్చినటువంటిది కాబట్టి. అందుకే ఫలదానాలకి వివాహంలో మన ప్రాంతాల్లో, మనం నెల్లూరు వైజాగ్ ఈ ప్రాంతాల్లో ఫలదానాలు అని చెప్పి కొబ్బరి బోండాలు, కొబ్బరి పీచు ఉండేటువంటి కొబ్బరికాయలు అంటే దానం ఇప్పిస్తారు. అంటే తత్సంతానం కలగాలి అని చెప్పానని. కాబట్టి అలాంటి కలగకూడదు. మా పుష్పాలు, తులసి ఉన్నటువంటి సూక్ష్మం ఉన్నటువంటి పూలు అందులో మాత్రమే వెళ్ళిపోతుంది. 9 వాళ్ళు ఇందులో మాధుర్యం అనేది వచ్చింది కాబట్టి అలాగా సూక్ష్మంగా ఏమైనా సరే పనులని వదిలిపెట్టి ఈ విశేషమైనటువంటి మాసాల్లో వాటిల్లో మనం తెల్లవారుజామున అయితే ఆ యొక్క సహకరించిన వరకు పోనీయరు. 3 పూటలు తినేవాడికి నేను రోగం నాకు ఉంటుందా? పోనీ ఉపవాసం వాడికే వస్తుందా అంటే ఏం లేదు. కానీ ఇంకా మనసంతా ఇక ప్రశాంతంగా ఉంటుంది. భగవదర్పణ మన మనసంతా కూడా ఆ స్వామి వారికి సన్నిధించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. శరీరం ఇబ్బంది లేకుండా మనము విధాలుగా కరెక్ట్గా కూర్చొని మాత్రమే ఆహారాన్ని తీసుకోవచ్చు. వాడికి ఇబ్బంది లేదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ పట్టింపులు కూడా లేవు. చేయడం అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటిది. ఓం తదంగాంశాలు నమఃకాయం నిర్విఘ్నపురమేదేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. మరి తీసుకొచ్చిన వాళ్ళు కొబ్బరికాయలన్నీ ఒక పీసులో పెట్టుకోండి అమ్మా, కింద పెట్టకుండా
नीचे रख दीजिए। आसनं समर्पयामि सिंहासनार्थं पुष्पाणि समर्पयामि